హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా బిగ్ బాస్ చూస్తున్నారు కదా. బిగ్ బాస్ లో మొన్న డెమాన్ పవన్ తప్పు అంటున్నారు. డెమాన్ పవన్ ఆపుతాకు చూసినప్పుడు ఏదో పీక మీద చెయ్యలింది, దానికి కూడా తప్పు అంటే మీరు ఎలా? ఇప్పుడు ఆపే మూమెంట్ లో ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలాగా వస్తాయి చేతులు. కావాలని వాంటెడ్ గేమ్. ఇప్పుడు అతనేం ఆర్గ్యుమెంట్ చేయలేదు కదా, మీరెందుకు అలా కొట్టుసేస్తున్నారు? మీరెందుకు కొట్టుకోవాలి? ఆ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో నేను ఈసారి రివ్యూ చెప్పలేదు. ఎందుకు చెప్పినా, ఇలాంటి ఆటలో నాకు నచ్చలేదు. ఎందుకంటే ఓవరాల్గా కంటెస్టెంట్స్ ఫస్ట్ నుంచి కూడా 8 సీజన్లు చూసేసి సేఫ్ గేమ్ ఆడే ప్లేస్లోనే ఉన్నారు. మొన్న జరిగిన సిచ్యువేషన్లో డెమాన్ ఏ మాత్రం తప్పులేదు. ఏదో హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ. కానీ ఆ ఆర్గ్యుమెంట్ కూడా మనోడు పవన్ కళ్యాణ్కి కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంది అన్నట్టుగానే అనిపించింది నాకు. ఎందుకంటే డెమాను స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్. బట్ డెమాన్ని నిన్న చూసినట్టయితే మనోడు ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి తనన్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే నా క్యాలిబర్కి నువ్వే కరెక్ట్ అన్నట్టుగా. అలా ఉండాలి ఆట. ఇవాళ కంటెస్టెంట్ రేస్లో బిగ్ బాస్లో ముందుకు పోతున్నాడు కాబట్టి డెమాన్ ఈసారి లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ అవుతాడు ఖచ్చితంగా. బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద లీడర్ కెప్టెన్ అవుతాడు. నాకు తెలుసు అది. ఎందుకంటే ఇప్పుడు దాకా అతనికి అవకాశం ఇవ్వలేదు ఎవరు, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి. మీరు చిన్న చిన్న గొడవలను తీసుకెళ్లి పెద్ద పెద్ద ఇష్యూ భూతద్దాల్లో పెట్టి చూడకండి.